మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు దివెల్ శ్రీనివాసరావు. నేను సత్తెనపల్లి పట్టణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడిగా మరియు సత్తెనపల్లి పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఉన్నాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని సమయాల్లో తప్పితే మరి దాదాపు 10 రోజు షాపులు మూసేపించినటువంటి ఇది ఒక పల్నాడు జిల్లాలో జరిగింది. మరి శాంతి భద్రతల పేరుతో మరి ఇటు చిరు వ్యాపారులు కానీ మరి మిగిలిన వ్యాపార వర్గం కానీ వినియోగదారులు కానీ పల్నాడు జిల్లాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక్కడేమో మామూలుగా ఉన్న అధికారులు కనీసం సత్తెనపల్లి పట్టణంలో పసిపిల్లలకి మరి రోగులకి ప్రతి మనిషికి అవసరమైనటువంటి పాల దుకాణాలను కూడా మూసేపించారు. అసలు 144 సెక్షన్ అంటే ఏంటి, అమలు చేస్తున్న విధానం ఏంటి, వ్యాపార వర్గం సహకరిస్తున్నారు అయినప్పటికి కూడా మరి వ్యాపారులు మరి షాపులు తీసుకోనికుండా మరి నిన్నటి వరకు అన్నారు, మళ్ళీ ఈరోజు అన్నారు మాకు పైనుంచి ఉత్తర్వులు రాలేదన్నారు. మరి ఈ రకంగా 10 రోజుల పాటు షాపులు లేకపోతే మరి యజమానులు ఆర్థికంగా మరి ఇబ్బందుల పాలు అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి గుమస్తాలను కానీ ఇతర పోషణ అంతా కూడా మరి వ్యాపార లావాదేవీలు కొనసాగితేనే కదా మరి అన్ని రకాలైనటువంటి అధికారులకు కానీ మరి ప్రభుత్వం మనుగడకు కానీ ట్యాక్స్ చెల్లించే ప్రధాన ఏదైనా వనరు ఉందంటే కనుక వ్యాపార వర్గమే. అలాంటి వ్యాపార వర్గాల్ని స్వేచ్ఛాయుతంగా మరి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలి. మరి శాంతి భద్రతల పేరుతో రోజుల తరబడి ఎన్ని రోజుల పాటు మరి ఈ విధంగా చేయటం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. మరి ఇటీవల అయితే కనుక సత్తెనపల్లి పట్టణంలో 6వ వార్డులో మా క్లయింట్ ఒక అతను మరణిస్తే వెళ్తే అక్కడ కూడా 144 సెక్షన్ అన్నారు. మరి మనిషి చివరి చూపైనటువంటి మరణానికి సంబంధించిన అంశంలో కూడా ఆంక్షలు పెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడితే జనజీవనం మరి అతలాకుతలం అవుతుంది. ఇప్పటికైనటువంటి జిల్లా అధికారులు స్పందించి మరి మీ విషయాల్లో కానీ ప్రభుత్వం విషయంలో కానీ సమాజ సేవలో కానీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి వ్యాపార వర్గాల యొక్క ఆక్రందన కానీ మరి వారి యొక్క ఇబ్బందులను గ్రహించి అటు వినియోగదారులకు అవసరమైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు. మరి మనిషి మరణించిన శుభకార్యమైన ఏదైనా కానీ ఒక వస్తువు కొనుగోలు అనేది ప్రధానం. మరి అలాంటి వస్తువులు ప్రజలకు లభించకపోవటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు పల్నాడు జిల్లాకు సంబంధించి అన్ని దుకాణాలు స్వేచ్ఛాయుతంగా వ్యాపారం కొనసాగించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని వ్యాపార వర్గ కుటుంబం నుంచి ఇచ్చినటువంటి వ్యక్తిగా మీ అందరిని కోరుతా ఉన్నాం.